సో, 'సోనియా అగర్వాల్' గారితో కొన్ని కొన్ని 'ఇది రణరంగం' సాంగ్ గాని, అన్నీ కొంచెం సెడ్యూసింగ్‌గా ఉంటాయి. అంటే చూడటానికి. కాకపోతే మీకు ఫీల్ ఏంటంటే క్యారెక్టర్‌కి ఫీల్ ఏంటంటే లవ్ ఫీల్. కానీ చేసే పనులన్నీ చాలా సెడ్యూసింగ్‌గా ఉంటాయి. ఆ సాంగ్ నుంచి మొదలుపెడితే 'తలచి తలచి' గానివ్వండి, అండ్ దెన్ 'మేడ పైన లవ్ ఫెయిల్యూర్' సాంగ్ గాని. సో, ఈ సాంగ్స్ అన్నిట్లికి ఒక మంచి బజ్ అయితే ఉంది సార్ సోషల్ మీడియాలో. సో, అయి మళ్ళా రిపీట్ మోడ్‌లో జనాలు చూస్తుండడం, ఇప్పుడు అయన్నీ మీరు చూస్తారు కదా సార్! మీకెలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంటే భయమేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మ్యూజిక్ అంత పెద్ద హిట్. నాట్ ఓన్లీ సాంగ్స్ ఈవెన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కానీ. సో, ఇప్పుడు పార్ట్ 2 చేస్తున్నామంటే ఎంత ఎక్స్‌పెక్టేషన్ ఉంటదో ఆహ్, మీకే అర్థమై ఉంటది. సో, దానికంటే బెటర్‌గా చేయాలి. స్క్రిప్ట్ కానీ, పెర్ఫార్మన్స్ కానీ, మ్యూజిక్ కానీ. సో, 'ఏఎం రత్నం' గారు ప్రొడ్యూస్ చేసిన అన్ని ఫిల్మ్స్‌తో కంపేర్ చేస్తే ఈ ఫిల్మ్ సెపరేట్ బేస్ ఉంటది. అంటే ఆయన చాలా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీశారు. సో, ఇది డిఫరెంట్ లవ్ అండ్ ఇది కూడా రొమాంటిక్. బ్లాక్ బస్టరే. బట్ పక్కా కమర్షియల్ స్క్రిప్ట్ కాదు. స్క్రిప్ట్ కమర్షియల్ కాదు. ఫిల్మ్ మాత్రం కమర్షియల్లీ సక్సెస్ అయింది. సో, ఇదొక లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా. ఆయన మిమ్మల్నే హీరోగాని ఆయనే ఫిక్స్ అయ్యారా సార్? లేదంటే లేదు. యాక్చువల్‌గా డైరెక్టర్ గారు ఫస్ట్ సూర్య గారు కానీ, మాధవన్ గారు కానీ అనుకున్నారు. సో, డేట్స్ కుదరలేదు. సో, నెక్స్ట్ ఎవరంటే న్యూ ఫేస్ ట్రై చేద్దాం. అప్పుడు నాన్నగారు ఓకే, మా అబ్బాయి ఉన్నాడు చూస్తావా అంటే కలిసాను. యాక్చువల్‌గా ఫస్ట్ మీటింగ్ కలవలే, నేను అవాయిడ్ చేశాను. ఒక 1 మంత్ తర్వాత కలిసిన తర్వాత ఫోటో షూట్ చేశాం. అప్పుడు డైరెక్టర్ గారు ఓకే అన్నారు. నాన్నగారు అప్పుడు కూడా చెప్పారు, తనేం నేర్చుకోలేదు యాక్టింగ్ పరంగా. సో సో అంటే, లేదు సార్ నేను చూసుకుంటాను అని మా ఫస్ట్ పార్ట్ మొదలుపెట్టాం. ఫస్ట్ పార్ట్ తర్వాతలా ఒక 6, 7 ఫిల్మ్స్‌లో యాక్ట్ చేశారు. సో, 'పొన్నియిన్ సెల్వన్' చాలా సినిమాలు. 'ఆరణ్యకాండం', బ్రహ్మానందం డ్రామా కంపెనీ, 'నిన్న నేడు రేపు', 'కేడీ' తమిళ్‌లో, 'సుక్రన్'. సో, ఇలాంటి ఫిల్మ్స్ చేశాను. చేశారు. సో, ఆ రేంజ్ బ్లాక్ బస్టర్స్ అయితే అవ్వలేదు. అవ్వలేదని కాదు. ప్రతి ఫిల్మ్ ఆన్ ఇట్స్ ఓన్ రైట్ హిట్ అయినాయి. కానీ అన్నిటిని 'సెవెన్‌జీతో' కంపేర్ చేస్తారు. బట్ ఇన్‌ఫాక్ట్ వేరే ఏ లవ్ స్టోరీ అంత డీప్‌గా ఎవరికీ మైండ్‌లో ఎక్కలేదు. 20 ఇయర్స్ అయినా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లవ్ స్టోరీస్ వచ్చినాయి గానీ ఇంత రీచ్ ఏ ఫిల్మ్ అవ్వలేదు. అందుకనే సార్ దాన్ని మాస్టర్ పీస్ అన్నాం. సో, ఆ సినిమా తర్వాతలా ఆహ్, ఈ 2012 వరకు యాక్టివ్‌గా ఉన్నారు కదా సార్! అండ్ దెన్ తర్వాతలా మీరు కనిపించలేదు. దానికి రీజన్? రీజన్ ఏం కాదు. కథలు వింటూ ఉన్నాను. ప్రాజెక్ట్స్ చాలా చేయాలనుకున్నాం. ఏది కుదరల. ఒకటి స్క్రిప్ట్ బాగుండదు. లేకపోతే ఏదే అని జెల్ అయితేనే కదా ప్రాజెక్ట్ చేస్తాం. ఇప్పుడు 3-4 స్క్రిప్ట్స్ ఫైనలైజ్ చేశాను. సరే స్టార్ట్ చేద్దాం అంటే నాన్నగారు ఫస్ట్ 'సెవెన్‌జీ 2' చేద్దాం. దాని తర్వాత మిగతాయి ప్యారలెల్‌గా చేయొచ్చు. లేకపోతే ఫినిష్ చేసుకొని చేయొచ్చు. సో, నెక్స్ట్ మంత్ నుంచి షూటింగ్. సో, రేపు మూవీ రిలీజ్ కాబోతుంది. మీరు వెళ్తున్నారా సార్? ఆఫ్టర్‌నూన్ 2:00 షో వెళ్తున్నాను సంధ్యాకి. యాక్చువల్‌గా 8:00 షో అడిగాను. లేదు సార్ లాస్ట్ వీకే బుక్ అయిపోయినాయి అన్నారు టికెట్స్. సరే ఓకే, 2:00 షో వెళ్దాం అని. విత్ ఆడియన్స్‌తో. మార్నింగ్ షో కూడా వెళ్ళండి సార్. మీ సినిమానే కదా! వెళ్ళొచ్చు. బట్ క్రౌడ్ హెవీగా ఉంటది. అండ్ సోనియా అగర్వాల్ గారు ట్రై చేస్తున్నాం రమ్మని. సో, వస్తే నేను సుమన్ శెట్టి గారు కలిసి వెళ్దాం అని. అండ్ సుమన్ శెట్టి గారి దగ్గరికొస్తే ఆయన ప్రతి షాట్ ఆయన మీరు కలిసి పాట పాడేది గాని, ఆ మేజర్ సీక్వెన్స్, తర్వాత మేడ పైన సీక్వెన్స్ గాని, అలాం సీన్. తర్వాతలా మీ మీ ఇద్దరు కాంబోలో వచ్చిన ప్రతి సీన్ కూడా ఆడియన్స్ వాళ్ళు మళ్ళా డబ్బింగ్ చెప్పాల్సిన అవసరం, మీరు సౌండ్ ఆపేసినా థియేటర్‌లో డబ్బింగ్ చెప్తారు. సో, అంతలాగా ఎడిక్ట్ అయిపోయారు. సో, సుమన్ శెట్టి గారితో మీ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా అనిపించింది? సుమన్ శెట్టి గారు చా ఇట్స్ ఫన్ ఎక్స్‌పీరియన్స్. అండ్ బైలింగ్వల్ కాబట్టి తనకి తమిళ్ రాదు. నేను తమిళ్ మాట్లాడతాను, తెలుగు మాట్లాడతాను. సో, నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా నేను పక్కనే ఉండాలి. తనకి ఫుల్‌గా డైలాగ్స్ ఇవన్నీ నేర్పించాలి. ప్రతి ఏ సీన్ అయినా డైరెక్టర్ గారు ఎవరు చెప్పించినా నువ్వు వెళ్లి చెప్పించి తీసుకురారా అంటారు. ఈవెన్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ సీన్, ఆహ్, అనిత చనిపోయిన తర్వాత, లేదురా నేను ఇప్పుడే చూసాను తనకేదో ప్రాబ్లమ్ అనుకుంటాను. ఆ సీన్‌లో రవి వద్దురా, వద్దురా అంటాడు కదా! ఆ సీక్వెన్స్ ప్రతీదీ తనకి నేనంటే చాలా ఇష్టం. అందుకే ఎప్పుడూ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు.
అంత బాగా చేశారు. ఇన్‌ఫాక్ట్ తమిళ్ డబ్బింగ్ చెప్పమని అడిగాం. లేదు సార్ నేను చెప్పలేనని వేరే వాళ్ళు డబ్ చేశారు. బట్ తెలుగులో మాత్రం నాన్నగారు చేయించారు. ఆహ్, అంత బాగా వేరే ఏ ఫిల్మ్ తను చేయలేదనుకుంటాండి ఈవెన్ డబ్బింగ్ గూడా. అంత మంచి క్యారెక్టర్ కూడా తనకు పడలేదు సార్ ఆఫ్టర్ 7 బై జీ. అండ్ కమింగ్ టు యువన్ శంకర్ రాజా గారు, ఆయన ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారు. ఇప్పటికీ చాలామంది ప్లే లిస్ట్లో లూప్ మోడ్లో వింటారు సార్. ఒక్కొక్క ఫీల్ ఉంటుంది ఒక్కొక్క సాంగ్కి. సో ఆ సాంగ్ సిట్టింగ్ అయినప్పుడు డాడీ కూడా లిరిక్స్ రాశారని విన్నాం. సో ఫిల్మ్ డైలాగ్స్ అండ్ లిరిక్స్ నాన్నగారు రాశారు. మ్యూజిక్ ఐ మీన్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు ఏ ఫిల్మ్ తీసుకున్నా ఒక సాంగ్ 2 సాంగ్స్ హిట్. బట్ ఆ ఫిల్మ్ తీసుకుంటే అన్ని పాటలు హిట్. ఆల్ 6 సాంగ్స్. నాకు ఫేవరెట్ వచ్చి ఇది రణరంగమా అండ్ కన్నుల భాషలు తెలియవులే. మెయిన్ మేము సినిమా షూటింగ్ చేసి ఎడిట్ చేసి అదొక వంతు. డబ్ చేస్తే సినిమా ఒక 2, 3 రెట్లు డైమెన్షన్ చేంజ్ అయింది. బట్ వన్స్ ఈవెన్ మ్యూజిక్ స్కోర్ చేసిన తర్వాత కంప్లీట్లీ వేరే ఫిల్మ్. ఒక 10 రెట్లు వాల్యూ ఇంక్రీజ్ అయింది. షూట్ చేసిన దానికన్నా ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫిల్మ్. సో ఈవెన్ నాట్ ఓన్లీ సాంగ్స్, బీజీఎం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒక్కొక్క సీన్‌కి అంతా డ్రగ్‌లా ఎక్కిచ్చారు. ఆల్మోస్ట్ 1.5, 2 మంత్స్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేశారు. దాని తర్వాత డీటీఎస్ మిక్సింగ్, సౌండ్ మిక్సింగ్ 1 మంత్ చేశారు. సో పెయిన్స్‌టేకింగ్‌లీ డే అండ్ నైట్ అంత వర్క్ ఉంది ఆ సినిమాలో.